చేస్తూ ఉంటాడు. ఇవి పెట్ షాప్ నుంచి డైరెక్ట్గా తెచ్చేయడంలో వీటికైతే మంచి దాహంగా ఉందండి. మరి ఎక్కడి నుంచి తెచ్చారో పిల్లలైతే మాకు తెలియదు, కానీ ఒక చిన్న బౌల్లో వాటర్ పోసి పెడితే మాత్రం గబగబా వచ్చి తాగేసినాయండి. ఇవి ఏం తింటాయిరా అని ఆలోచించే లోపల అట్లీస్ట్ ఒకసారి మరమరా రైస్ ట్రై చేద్దామని అనుకుంటే మరమరాలు వేస్తే అవి చక్కగా మరమరాలను తీసుకుని బొక్కల్లో దాచేసుకుంటూ ఆ కింద నుండి పొట్టి కిందకి వెళ్ళిపోయి తింటాను అనమాట అండి. మా పిల్లలైతే వీళ్ళకి చక్కగా 2 పేర్లు పెట్టేసే తీసుకొచ్చారండి. అయితే ఈ హ్యామ్స్టర్కి వైట్ దానికేమో శివ అని పెట్టి బ్రౌన్ కలర్ ఉన్న దానికేమో సాంబా అని పెట్టారండి. ఈ సాంబా గడికి మాత్రం కళ్ళు ఏంటో మంచి రెడ్గా వైన్ రెడ్లో ఉన్నట్టు ఉన్నాయన్నమాట. శివాకి కూడా రెడ్గానే ఉన్నాయి, కాకపోతే దానికి ఉన్నంత రెడ్ కలర్ దీని కలర్ మీద కనిపించట్లేదు అనమాట. నేను జస్ట్ ఇలా వీడియో తీస్తుంటే ఇవి నా సెల్ ఫోన్ పట్టేసుకుందామని చూస్తున్నాయి ఇవి. హ్యామ్స్టర్స్ అయితే చలిని అస్సలా తట్టుకోలేవండి. కాకపోతే ఏంటంటే వీటికి ఎప్పుడూ తగినంత వేడి ఉండాలన్నమాట కంపల్సరీ. ఎంత వేడి ఉన్నప్పటికీ కూడా ఇవి ఆ చలిని తట్టుకోవడం కోసం ఆ పొట్టు కిందకి వెళ్ళిపోతూనే ఉంటాయి. అయితే పిల్లలు నైట్ తెచ్చేసారు కాబట్టి బెడ్రూమ్లో పెట్టి ఉంచాము. వీటికి ఇంకా ఎక్కడ పెట్టాలి ప్లేస్ అనేది ఇంకా ఇంట్లో డిసైడ్ చేయలేదు. సో మా భగవాన్ కూడా పొద్దున్నే వీటిని తీసుకుని హాల్లో పెట్టాడు అనమాట. హాల్లో పెట్టి వీటితో మేము ఆడుతుంటే ఫైనల్గా ఏంద్రా మా హరాగాడు అని చూస్తే అది సోఫాలో ఎలా పడుకుందో చూసారో, అది మంచి దిగాలుగా పడుకుంది. ఆటలతో ఆడకుండా నన్ను వదిలేశారు అన్నట్టు పెట్టింది మొహం. అయితే మా భగవాన్ గారు ఈ హామ్స్టర్ దాన్ని తీసుకుని వెళ్ళి చూడు తమ్ముడు వచ్చాడు అని ఎంత చూపిస్తున్నా కూడా ఏదో కళ్ళెత్తి అటు ఇటు చూస్తున్నా తప్ప అది నన్ను పట్టించుకోవట్లేదని ఫీల్ దానికి ఉండిపోయింది.